హైదరాబాద్ పట్టణంలో రెండో విడత మెట్రో పనులు సురువు కాబోతున్నాయట. ఒదికు ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేస్తున్నారని ప్రజలంతా నెత్తి నోరు కొట్టుకుంటుంటే, మార్పు తెస్తామన్న సర్కారు మంచిగా పనులు చేస్తలేదని అంటుంటే, రెండో విడత మెట్రో పనులు సురువు చేయబోతున్నామని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుండ్రి. రోజు రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా నేషనల్ గా వచ్చే ఈ క్రౌడ్ ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని, మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్స్, కారిడార్ 2 జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్స్, కారిడార్ 3 జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు. అయ్యా మరి ఈ 3 కారిడార్లు కట్టాలంటే ఎంత పైకం కావాలి? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. మంత్రి గారు ఏలుబడిలకు వచ్చి ఏడాదిన్నర్థం అవుతుంది. ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరే ఉన్నదన్నట్టు మీ ఏలుబడి చేయబడితిరి. ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అమలు చేసేందుకు తిప్పలు పడబడితిరి. అన్నదాతలకు రైతు భరోసా పథకం పైసలు ఎయ్యమన్నా, సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు సవలతులు వెచ్చుమన్నా రూపాయి లేదు, చిప్ప చేతికి వచ్చింది, అడుక్కున్న రూపాయి వేస్తలేరని అనబడితిరి. మళ్ళా మీరే ఇప్పుడు పట్టణంలో రెండో విడత మెట్రో పనులు సురువు చేస్తాము, 3 కారిడార్లు అందుబాటులోకి తెస్తామని ఏతలక అనబడితిరి. మరి మీరు 3 కారిడార్లు తెచ్చేదాకా ఏలుబడిలో ఉంటామని అనుకుంటుర్రా? ఎట్లా మొదలు పబ్లిక్ బాధలు తీర్చే పని పెట్టుకోండి. అటెనక సిక్కి అన్ని కారిడార్లు వస్తాయి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.